నీ జైలు యాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు, సెక్రటేరియట్కి వచ్చి చూడు, హైకోర్టుకి వచ్చి చూడు, ఎస్ఆర్ఎంలో వేల మంది పిల్లలు చదువుతున్నారు, వెళ్ళి చూడు రోడ్లు ఎలా ఉన్నాయో, విట్ ఎలా ఉందో చూడు, అమృత ఎలా ఉందో చూడు. ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చావు. 151 సీట్లు ఇచ్చారు. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పరదాలు కట్టుకొని పనిచేసావు. పల్నాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాళాలు వేసి తాళ్ళు కట్టావు. బయటకు వస్తే హెలికాప్టరు, పరదాలు కట్టాలి, చెట్లు కొట్టేయాలి. అమరావతి మీద విష ప్రచారం చేసి 3 రాజధానులని తప్పుడు ప్రచారాలు చేసి న్యాయస్థానాల చుట్టూ తిప్పి శాసనమండలిలో నువ్వు చేసిన పరిస్థితులన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చూశారు. అక్కడ షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు మీ మంత్రులు, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు ఆయన మీద ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడారు. శాసనసభలో ఎన్ని కారుకోతలు కూశారు. ఇంత చేసి 34,000 ఎకరాలు ఇచ్చిన 29,000 రైతాంగాన్ని, మహిళలని కూడా చూడకుండా డొక్కల్లో పోలీసులతో తన్నిచ్చి వేలాది మందిని కేసుల్లో ఇరికిచ్చి వందలాది మందిని జైళ్లకు పంపి ఇళ్ల మీద డ్రోన్లు తిప్పి పనులు ఆపేసి 3 రాజధానులు అని చెప్పి నాటకాలాడి 11 సీట్లు పరిమితం అయ్యావు. నువ్వు చేసిన ఈ తప్పుడు కార్యక్రమాల వల్ల ప్రజలు నీకు బుద్ధి చెప్పి అమరావతి రైతాంగం దగ్గర నుంచి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదు. యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు మైక్ ఇవ్వడానికి ఏడ్చారు. స్టూల్ బల్ల లాక్కెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. మహిళల మీద అసెంబ్లీలో తప్పుడు కూతలు కూశారు. కుటుంబ సభ్యుల్ని అవమానం చేశారు. ఇంత చేసి నువ్వు 11 సీట్లు పరిమితం అయ్యి 14 నెలలుగా శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా రాకుండా శాసనసభకు భయపడి మొన్న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో పరాభవం, పులివెందుల్లో డిపాజిట్లు కోల్పోవటం ఎంత సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వెన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా, ఆ రోజు కుప్పంలో చేయటం కానీ రాష్ట్రంలో ఎంత విధ్వంసం చేసినా, ఆ రోజు నీకు 10 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి మున్సిపాలిటీ గెలిచాం, తాడిపత్రి మున్సిపాలిటీ గెలిచాం, కదిరి మున్సిపాలిటీ గెలిచాం. గెలిచినవి కూడా కోర్టు వివాదాల్లో పెట్టి నువ్వు అక్కడ ఎన్నికైన ప్రతినిధులు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా ఎన్నో ఇబ్బందులు చేసావు. ఇవాళ నువ్వు నీ కళ్ళ ముందు 2 ఏళ్ళు తిరగకుండా కొండపల్లి మున్సిపాలిటీ మేము గెలిస్తే ఇవాళ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కోట్లు ఖర్చు పెట్టి ఉంగరాలు ఇస్తాను, గొలుసులు ఇస్తానని నువ్వు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నువ్వు మన బెంగళూరు ప్యాలెస్లో చేసి పులివెందులో డిపాజిట్లు కోల్పోయి 683 ఓట్లు వచ్చాయంటే సిగ్గుపడాలి. నువ్వు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ జైలు యాత్రలకు బయలుదేరావు? ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇవాళ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు ఎక్కడున్నా కూడా, దేశ విదేశాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడున్నా కూడా స్వతంత్ర సమరయోధుల్ని, అమరవీరుల్ని, వాళ్ళ త్యాగాల వల్లే ఇవాళ మనం పిలుస్తూ ఉన్న స్వేచ్ఛా స్వతంత్రాలు. అటువంటి మహానుభావులను కూడా వాళ్ళ స్ఫూర్తిని కానీ వాళ్ళని తలుచుకోవటానికి కానీ మహాత్మా గాంధీ నాయకత్వంలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి కూడా నువ్వు మీడియా ముందుకు రాలేదంటే, ప్రజల ముందుకు రాలేదంటే నీలో ఎంత పిరికితనం ఉంది, నువ్వు ఎంత అసహనంతో ఉన్నావు, ఓటమితో నువ్వు ఎంత భయంలో ఉన్నావు, ఎంత మరి ఒక మానసిక రుగ్మతలో ఉన్నావో అర్థమవుతూ ఉంది. ఇవాళ కూడా అమరావతి మీద మునిగిపోయిందని ఎక్కడో ఉన్న వాగుల్లో, వంకల్లో నీళ్లు తీసుకొచ్చి, ఎక్కడో పొలాల్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఇవాళ నువ్వు రా, సీడ్ యాక్సెస్ రోడ్డు చూడు, సెక్రటేరియట్ చూడు, అసెంబ్లీ చూడు, ఎస్ఆర్ఎం చూడు, విట్ చూడు, హైకోర్టు చూడు, అందరూ కూడా
ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉంటే నువ్వు ఇవాళ విష ప్రచారం చేస్తున్నావంటే, ఇంత ఫేక్ న్యూస్ నీ రోత పత్రికలో, రోత ఛానల్లో చర్చలు పెడుతున్నావంటే బుద్ధి జ్ఞానం ఉందా? ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రతి తెలుగువాడు కూడా గర్వపడే విధంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామి అవుతూ ఉంటే ఏంటి విష ప్రచారాలు? నీ కళ్ళ ముందు కనపట్లేదా? ఈ కుంభవృష్టిలో పెద్ద పెద్ద మరి క్లౌడ్ బర్స్ట్లతో, లేకపోతే అత్యధిక వర్షపాతంతో అటు బెంగళూరు కావచ్చు, ఇటు మెడ్రాస్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఎంతోమంది మరి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గ్రామాలు కొట్టుకుపోయిన కూడా ఎంతో హృదయ విదారకంగా మనం అందరూ కూడా బాధపడి కేంద్ర బలగాలు కావచ్చు, అక్కడ ఉన్న మిలిటరీ కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఎవరికి వాళ్ళు తక్షణం స్పందించి బాధితులను ఆదుకుంటా ఉంటే నువ్వు ఎక్కడో జరిగిన ప్రచారాలు, ఎక్కడో జరిగిన చప్టా మునిగిని, ఎక్కడో జరిగిన వాగుల్లో వంకల్లో తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో అవన్నీ పెట్టి నీ ఫేక్ మీడియాతో, నీ సోషల్ మీడియా, నీ పార్టీ గ్రూపుల్లో పెట్టి ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో. ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని చుట్టపు చూపుగా వారానికి ఒకరోజు 2 రోజులు వచ్చి పెళ్ళిళ్ళకో తద్దినాలకో వచ్చి నువ్వు ఈ ఫేక్ ప్రచారాలతో నువ్వు సోషల్ మీడియా ఏదైతే నీ పార్టీకి సంబంధించిన వాటిల్లో ఈ తప్పుడు కథనాలు వండి వారుస్తున్నావు. అట్లాగే తాడేపల్లి ప్యాలెస్లో కూడా నీ ప్యాలెస్లో కూర్చొని నువ్వు పిలిపించుకున్న ఛానల్స్, నీకు నచ్చిన జర్నలిస్టులతో నువ్వు మాట్లాడుతున్నావే తప్ప, నీకు ధైర్యం ఉంటే విజయవాడ ప్రెస్ మీట్లో కూర్చొని అన్ని ఛానల్స్ని కూర్చోబెట్టి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? ఇవాళ మా పార్టీ శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, రాష్ట్రంలో అన్ని మీడియా ఛానల్స్ ముందు కూడా దమ్ముగా ధైర్యంగా సూపర్ 6 పథకాల గురించి చెప్తా ఉన్నారు. నీ అసహనానికి కారణం ఏంటంటే తల్లికి వందనం డబ్బులు సుమారు 10,000 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో పడి, ఒక బిడ్డ, 2, 3, 4, 5, 6 బిడ్డలున్నా కూడా ఆ కుటుంబాలకు డబ్బులు పడతా ఉంటే తట్టుకోలేకపోతున్నావు.